దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై మనందరము ఒక దగ్గరకు సమకూర్చబడడానికి దేవుడిచ్చిన గొప్ప మహాకృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం ఏమని సెలవిస్తుంది? దేవుని వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు మీకు అనుగ్రహించును. విస్తారమైన ధాన్యము ప్లస్ ద్రాక్షారసము మీకు అనుగ్రహించును అని చెప్పి దీవించినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క వృత్తాంతం ఏంటి అంటే, యాకోబు మరి ముసలితనమందు తన ఇద్దరిని కుమారుని పిలిచాడు. యాకోబును, ఏశావును పిలిచి, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి, నేను ఆశీర్వదించే ముందు నాకు మంచి వంటకం చేసి నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పి ఇద్దరి కుమారులకు చెప్పాడు. ఏశావు మంచి వేటగాడు, మరి యాకోబు మరి ఇంటినే ఉండేటటువంటి వాడు. అయితే ఏశావు వేటకు వెళ్ళాడు. తండ్రికి మంచి జంతు మాంసాన్ని తీసుకొచ్చి పెడదని వేటకు వెళ్ళాడు. ఈ తమ్ముడు యాకోబు తండ్రి ఏశావుతో చెప్పిన మాట విన్నాడు. అమ్మా, డాడీ ఇలాగ చెప్పారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వేటాడిన మాంసం తీసుకొని వండుకొని నా దగ్గరికి తెమ్మన్నాడు అని చెప్పి మరి యాకోబు భార్యకు చెప్పినప్పుడు, నిజంగా ఇక్కడ ఈ యాకోబు యొక్క భార్యను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమె ఏం చేసిందంటే, మరి ఆమె చిన్న కుమారుని ప్రేమిస్తున్నట్లుగా, యాకోబుని ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆమె ఏమి చేసింది అని చూసినట్లయితే, మీ డాడీకి ఎలా వండి పెట్టాలో నాకు తెలుసు, మీ అన్న అడవి నుంచి రాకముందే నీవు మన షాలోకి వెళ్ళి ఒక మరి గొర్రె పిల్లను తీసుకొని వచ్చి దాన్ని వధించి నాకు ఇవ్వు, నీకు ఇష్టమైన రీతిలో నేను వండి పెడతా, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెనలు తీసుకోమని చెప్తా ఉంది. అప్పుడు తమ్ముడు అంటున్నాడు, అన్న స్వరం వేరుగా ఉంటుంది, నా స్వరం వేరుగా ఉంటుంది, అన్న శరీరం వేరు, నా శరీరం వేరు అని చెప్పినప్పుడు తల్లి చక్కటి ఐడియా ఇచ్చిందన్నమాట. ఏ యొక్క పశువునైతే ఆ మేకను వధించారో ఆ ఏశావుకు రోమాలు ఉన్నట్లుగా అక్కడక్కడ ఆ యొక్క చర్మాన్ని పెట్టి, ఆ ఏశావు మరి అరణ్యం నుంచి రాకముందే యాకోబు వెళ్ళి తండ్రికి, నాయనా నీకు భోజనం తీసుకొని వచ్చాను, నన్ను దీవించు అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, అయ్యా ఇంత త్వరగా ఎలా రాగలిగావు, ఇంత త్వరగా ఎలా భోజనం తేయగలిగావు అన్నప్పుడు చక్కటి అబద్ధం ఆడుతున్నాడు. నాయనా, దేవుడే దాన్ని నా ఎదుటకు తీసుకొని వచ్చాడు కాబట్టి భోజనం చేయమని చెప్పాడనమాట. అయితే నీ స్వరమేమో యాకోబులాగుందే, నువ్వు దగ్గరికి రా అని చెప్పాడు. దగ్గరికి వచ్చినప్పుడు తడిమి చూచినప్పుడు ఆ మేక తోలు తల్లి యాకోబు కప్పింది. ఆ రోమాలను చూసి నిజమే ఏశావు అనుకొని ఆ భోజనం తిని ఆ యొక్క యాకోబును విస్తారమైన దీవెనల చేత దీవించాడనమాట. చూసారా ప్రియులారా, ఇక్కడ నిజంగా దేవుని యొక్క వాగ్దానము తారుమారైంది. ఎందుకంటే యాకోబుని గురించి రాయబడి ఉంది, ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే పెనుగులాడాడట. నేను అన్నకంటే ముందు రావాలని అన్న యొక్క మడిమని పెట్టుకొని బయటకు వచ్చాడట. అంతేకాదు, యాకోబు అనే పేరుకు మోసగాడని కూడా ఉంది. అంతేకాదు, యాకోబు ఇంకొక మాట ఆయన గురించి చెప్పింది, మగసిరి గలవాడై పోరాడాడట. దీవెనలన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వాగ్దానం ఇదే, విస్తారమైన ధాన్య ద్రాక్షారసములు దేవుడు నీకు అనుగ్రహించినని దీవించాడు.
దీవించి లోపలికి వెళ్ళాడు. దీవెనలు తీసుకున్నా అని చెప్పినప్పుడు వెంటనే తల్లి మళ్ళీ ఆలోచన ఇచ్చింది, ఇక్కడుంటే నీ అన్న గొడవ చేస్తాడు, వెళ్ళి నీ మేనమ్మ దగ్గర పారిపోమని యాకోబుని పంపించింది. కొద్దిసేపటికే ఏషా వచ్చాడు, మంచిగా ఆహారాన్ని వండుకొని వచ్చాడు. నాయనా వచ్చాను, నన్ను దీవించు అంటున్నాడు. ఇప్పుడే కదయ్యా దీవించింది, ఇప్పుడే కదా నేను విస్తారమైన దీవెనలు ఇచ్చింది. లేదు నాన్న, నేను ఇప్పుడే వచ్చానంటున్నాడు. అయ్యో ఎంత పని జరిగింది బాబు, ఇక నా దగ్గర దీవెనలు లేవు, శాపములే మిగిలి ఉన్నా అంటున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సరైన సమయానికి, సరైన టయానికి దేవుడి యొక్క దీవెనలు మనం పొందాలి ప్రియులారా. అందుకే ధాన్య ద్రాక్షరసం మీకు అనుగ్రహించినని మరి యాకోబు మరి ఏశావును దీవించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని చేత ఆశీర్వాదం పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవగల మా తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు. మీరు దీవించిన విధానం నాయనా, మీరు ధాన్యము ద్రాక్షరసం అనుగ్రహించిన విధానము కొరకు స్తోత్రాలు. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని నీ మహిమ కొరకు మేము జీవించినట్లుగా తండ్రి, నీ సన్నిధిలో ఎదిగి ఫలించినట్లు నీ కృప మాకు దయచేయమని, ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి గణపరిచి ఆరాధించుటకు నీ కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు దేవుని స్తుతించి ఇతరులకు షేర్ చేసి వారిని కూడా ఆశీర్వాద కారకులుగా చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.